కొడుకుల చేతి మీదుగా భోగాపురం ఎయిర్పోర్ట్ కడుతున్నా నాకు చాలా హ్యాపీగా ఉంది అని ఇంత స్పష్టంగా వాళ్ళు పబ్లిక్ గా మీటింగ్స్ లో చెప్పిన దాన్ని ప్రజలు వినలేదనుకున్నారా, చూడలేదనుకున్నారా, లేదా మధ్య మరుపులు ప్రజలకు అనుకున్నారా? సిగ్గు లేకుండా అబద్ధాన్ని చెప్తున్నారు. ఇదే రామ్మోహన్ గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అదే సమయంలో నెల్లూరులోను కుప్పంలో కూడా ఎయిర్పోర్ట్ కడతానని రాయేశాడు కదా. మరి భోగాపురం కట్టగలిగిన వాళ్ళు ఎందుకు ఇవి కట్టలేకపోయారు? మీ అబద్ధాలు నమ్మటానికి ఎవ్వరు లేరు. మీరు నిరూపించుకోవాలి అంటే ఈ నెల్లూరులో ఎయిర్పోర్టు, కుప్పంలో ఎయిర్పోర్టు మీ చంద్రబాబు నాయుడు స్టోన్ వేశాడు కదా 2019లో, దాన్ని పూర్తి చేసి చూపించండి. ఈ రామ్మోహన్ రావు కేవలం మైకుల ముందు మాట్లాడడానికి తప్ప పనిచేయడానికి పనికిరాడు అని నేషనల్ మీడియానే ఏ విధంగా గడ్డి పెట్టిందో మీరు చూశారు. మొత్తం దేశంలోనే మన రాష్ట్ర పరువుని ఈ మంత్రి గారు ఎలా తీశారో అందరూ చూశారు. ఇంకా సిగ్గు లేకుండా ఆయన అబద్ధాలు మాట్లాడుకుంటుంటే ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు తెలిసి విదేశాల్లో అయితే ఇలా తప్పుడు వాగ్దానాలు చేసే వాళ్ళని, అబద్ధపు మేనిఫెస్టోలు ఇచ్చే వాళ్ళని, ప్రజల్ని మోసం చేసే వాళ్ళని ఎత్తి లోపలేస్తారు జైల్లో. ఇక్కడ వ్యవస్థల్ని మేనేజ్ చేసుకోవటం, ప్రజల్ని మోసం చేయటం, వెన్నుపోటు పోవటం వీళ్ళకి అలవాటైంది. కానీ ప్రజలు ఇంకా సహించే పరిస్థితుల్లో లేరు. మొన్న ఈ మధ్య మీరు చూశారు కదా, మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ ప్రజలంతా రోడ్డు మీదకి వచ్చి ఈ కూటమి ప్రభుత్వం మీద ఎంత కోపంగా ఉన్నారు, ఎంత ఆవేశంగా ఉన్నారో కళ్ళారో చూశారు. కాబట్టి ఇంకా ఇలాంటి అక్రమ కేసులు పెట్టుకుంటూ మా నాయకుల్ని ఇబ్బంది పెట్టాలి, అలాగే రాయలసీమకి, ఆంధ్రాకి, ఉత్తరాంధ్రకి అన్యాయం చేయాలని ప్రాంతీయ అసమానతల్ని కల్పిస్తూ వాళ్ళకి గొడవలు పెట్టాలనుకుంటే మాత్రం వీళ్ళని తరిమి కొట్టేది ఖాయం. అండ్ పిన్నెల్లి రామకృష్ణ గారి కుటుంబానికి వైఎస్ఆర్సీపీలో జగనన్న నుంచి మేమందరం కూడా పార్టీ మొత్తం ఆయన వెనకున్నాం, ఆయనకు అండగా ఉన్నాం. పార్టీ పెట్టక ముందు నుంచి అన్నతో నడిచిన వ్యక్తి, పార్టీ కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. అలాంటి మంచి వ్యక్తిని తప్పుడు కేసు పెట్టి లోపల పెట్టడం మీరు చేసిన పెద్ద తప్పు. ఇప్పటికైనా సరిదిద్దుకోండి, లేదంటే దీనికి 100 రెట్లు మీరు అనుభవించాల్సి వస్తుందని కూడా హెచ్చరిస్తున్నాం. నేను గతంలోనే చెప్పా, ఎర్రబుక్కు దాని పని తీసుకుంటా పోతుందని. చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఎవరిని మేము వదిలిపెట్టట్లేదు, పెట్టము, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ వాళ్ళు చేశారు గనక మనం చేయాలనుకుంటే చాలా పొరపాటు అవుతుంది. 151 అయింది, అది గుర్తుపెట్టుకోవాలి. నేను ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చట్టపరమైన నిర్ణయాలు తీసుకుంటాం, యాక్షన్ తీసుకుంటాం, ఎవరిని వదిలిపెట్టమని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ, ఇక్కడ పేర్లు అవసరమా? టైం వేస్ట్ భయ్యా. నా తల్లిని అవమానిస్తే నేను వదిలిపెడతానా? మీ తల్లిని అవమానించినా నేను వదిలిపెట్టాను. ఎందుకంటే తల్లి బాధ ఆవేదన చూసిన వాడిని. మా అమ్మ ఏనాడు రాజకీయాల్లోకి రాలేదు. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి, భర్త ముఖ్యమంత్రి, కానీ ఒక్క పోస్టింగ్ కానీ ఒక్క కాంట్రాక్ట్లో ఏనాడు తల్లి ఇన్వాల్వ్ అవ్వలేదు. అలాంటి తల్లిని శాసనసభ సాక్షిగా అవమానిస్తే నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. మీకు ఎలాంటి డౌట్ వద్దు. వాళ్ళు అవమానించారని మనం అవమానించకూడదు. ఎందుకంటే నేను మళ్ళీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. తెలుగు వాడక భాషలో కొన్ని పదాలు ఉంటాయి, మహిళల్ని కించపరిచే విధంగా కొన్ని పదాలు ఉంటాయి. అవన్నీ ఇక్కడ మనం ఉన్నోళ్ళందరం మర్చిపోవాల్సిన అవసరం ఉంది. మహిళలందరినీ గౌరవించాలి. ఏ పార్టీ వాళ్ళైనా పర్వాలేదు, మహిళల్ని సమాజంలో గౌరవిస్తేనే ఆ సమాజం డెవలప్డ్ సమాజం అవుతుంది. ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ గురించి మాట్లాడుతున్నారు పదే పదే. విలువలు కూడిన భారత్ ఉంటేనే వికసిత్ భారత్ మనందరం సాధించగలుగుతాం. అందుకే కలిసికట్టుగా ముందరికెళ్దాం. వాళ్ళు అన్నారు కనుక మనం అనాల్సిన అవసరం లేదు. మన రూటే వేరు, మన స్టైలే వేరు.
164 రికార్డులు కూడా బద్దలు కొట్టాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరి పైన ఉందని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ నాకింత అద్భుతమైన ఘన స్వాగతం పలికిన డాలస్ టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ లాస్ట్ ఫర్ ద బెస్ట్ భయ్యా. మీ అందరి బాలయ్య నా ఒక్కడికే ముద్దల మావయ్య. సినిమాల్లో గాని రాజకీయాల్లో గాని ఆయన స్టైలే వేరు. బోలా శంకరుడు మనసులో ఉంది చెప్పేస్తాడు, మనసులో ఉంది చెప్తాడు, ప్రజల్ని గుండెల్లో పెట్టుకుని కాపాడుతాడు, నన్ను కూడా అట్లనే చూసుకుంటాడు. మనందరి బాలయ్య నా ఒక్కడే ముద్దల మావయ్య. జై